రాత్రికాల ప్రార్థన. కృపామయుడవు, కరుణామయుడవు, సర్వ కృపానిధివి నాయన, మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా, సూర్యోదయం మొదలుకొని ఈ సూర్యాస్తమయం వరకు కూడా మా ఎడల మరొకసారి మీ కృప చూపించినందుకు స్తోత్రాలు. అయా, మేమందరము కూడా ఈ రాత్రి వరకు సజీవులంగా ఉండి మీకు ప్రార్థించుకునే అవకాశం దయచేసినందుకు వందనాలు. ఎస్ లార్డ్, ఈ రోజున మా ప్రయాణాలను, మా పనులను దీవించారు, ఆశీర్వదించారు. అయా, నష్టాలు లేకుండా, ఏ ప్రమాదాలు లేకుండా మమ్మల్ని కాపాడారు. ఏ లోటు లేకుండా సమృద్ధిని దయచేశారు. ప్రతి విషయంలో మమ్మల్ని బలపరిచారు నాయన, ఆదరించారు తండ్రి, ప్రోత్సహించారు తండ్రి. మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం, మీకే కోట్లాది కోట్ల వందనాలు చెల్లించుకుంటున్నాం. అయా, ఈ రాత్రిన మరొకసారి కుటుంబంతో చేరి సంఘంగా మీకు ప్రార్థించుకునే ఈ విలువైన బహుమానమును, అవకాశమును మాకు అనుగ్రహించినందుకు మీకే వందనాలు ప్రభువా. కోట్లాది కోట్ల స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు, వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనకకు మల్లుదురు అని కీర్తనల గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం ద్వారా ఈరోజు మాకు తెలియజేస్తున్నందుకు స్తోత్రాలు. అవును తండ్రి, ఎవరైతే ఈ రోజున మాకున్న పరిస్థితిని చూసి, మాకున్న నష్టాలను చూసి, మేము ఉంటున్న ఆయా స్థితిగతులను చూసి నవ్వుతూ ఉన్నారో, ఆనందిస్తూ ఉన్నారో, అయా నిందిస్తూ ఉన్నారో, అయా వారందరూ కూడా ఆశ్చర్యపడే విధంగా ఆకస్మికముగా మా జీవితాలను మార్చేసి మమ్మల్ని బట్టి వారు తండ్రి ఆనందిస్తూ ఉండగా వారందరూ కూడా తండ్రి ఆశ్చర్యపోయే రీతిలో మా జీవితంలో కార్యాలు జరిగిస్తారని జ్ఞాపకం చేస్తున్నారయ్యా. ఎవరైతే ప్రభువా ఈ రాత్రిన అయా అవమానించబడుతున్నారో, నిందించబడుతున్నారో, శత్రువుల చేత దూషించబడుతున్నారో, చిన్న చూపు చూడబడుతున్నారో వారందరి జీవితాల్లోనూ గొప్ప కార్యము జరిగించండి. ఈ వాక్యమును ఈ రాత్రిన వారి జీవితంలో నెరవేర్చండి. వారిని చూసి నవ్విన వారే వారిని మెచ్చుకొనిలాగున, అయా వారిని బట్టి తండ్రి అతిశయించలాగున వారి హృదయాలను మార్చమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా బహుగా దీవించండి నాయనా, ఆశీర్వదించండి, మీ క్షేమాన్ని దయచేయండి. అయా, వారందరికీ మీ సహాయమును అనుగ్రహించండి ప్రభువా. ఏ బాధలు, ఏ శోధనల చేత మీ పాద సన్నిధికి వచ్చారో మీరు ఎరిగి ఉన్నారు. వాటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని అడుగుతున్నాము. అయా, అనారోగ్య సమస్యల చేత ఎంతోమంది దుఃఖిస్తున్నారు. వ్యాధుల చేత, బలహీనతల చేత, అపవాది క్రియల చేత, మానసిక రుగ్మతల చేత ఎంతోమంది ప్రభు ఈ రాత్రిన ఇబ్బందులు ఎదుర్కొంటుండగా యేసు నామంలో ప్రతి బిడ్డకు తండ్రి వాటన్నిటి నుంచి విడుదల దయచేయమని, సంపూర్ణమైన ఆరోగ్యమును అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. అయా, ఎవరైతే అయా అప్పుల్లో మునిగిపోయి ఉన్నారో తండ్రి, నష్టపోయి ఉన్నారో, మోసపోయి ఉన్నారో, ధనం కోల్పోయారో వారందరూ కూడా తండ్రి మరలా తండ్రి పూర్వపు స్థితిని స్వతంత్రించుకునేలాగా కృప చూపించండి. అయా, వారు ఆర్థికంగా బలపడడానికి సహాయం దయచేయండి తండ్రి. అయా, గర్భఫలం లేని ప్రతి బిడ్డకును తండ్రి అయా బహుమానమును అనుగ్రహించమని అడుగుతున్నాం. ఉద్యోగాలు లేని ప్రతి బిడ్డకును నాయన మంచి ఉద్యోగమును దయచేయమని అడుగుతున్నాం. గృహాలు లేని ప్రతి ఒక్కరికి నాయన గృహాన్ని అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎంతోమంది బిడ్డలు తండ్రి విదేశాల్లో ఉంటున్నారు, వారికి క్షేమాన్ని దయచేయండి. అయా, వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. వారి కుటుంబానికి మీరు తోడై ఉండండి. అయా, వీసాలోను, ఇమిగ్రేషన్స్లోను మీరే తండ్రి ప్రతి వాటిలోనూ వారికి అనుకూలత దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా, వృద్ధులను, చిన్న బిడ్డలను, యవన బిడ్డలను మీ పాద సన్నిధికి తీసుకొస్తుండగా ఈ రాత్రిన వారందరికీ క్షేమాన్ని దయచేయండి ప్రభువా. యవన బిడ్డలు తల్లిదండ్రులకు లోబడే హృదయం కలిగి ఉండడానికి కృప చూపించండి. కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన శోధనను, అశాంతికరమైన పరిస్థితులన్నిటినీ కూడా కొట్టివేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా, ఎవరైతే కోర్టు కేసుల్లో చిక్కుబడ్డారో న్యాయాన్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఎంతోమంది బిడ్డలు నాయనా ఈ రాత్రి కాల సమయంలో ప్రయాణిస్తున్నారు, పనులు చేసుకుంటున్నారు తండ్రి. వారందరూ కూడా సురక్షితంగా ఉండులాగున సహాయం అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, ప్రమోషన్స్ కోసము, లోన్స్ కోసము,
పెన్షన్స్ కోసం ప్రార్థన చేస్తున్నారు, వాటిని వారికి దయచేయండి తండ్రి. అయా, ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే దుర్వ్యసనాలు కలిగి మారు మనసు లేక ఉన్నారో వారందరికీ మారు మనసు దయచేయండి. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. నాయనా, ఈ రాత్రిన మా భారతదేశాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటుండగా మా దేశాన్ని దీవించండి. దేశ సైనికులకు వారి కుటుంబాలకు మీరు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ రాత్రి కాల సమయంలో మీ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూ దయచేయండి ప్రభువా. మేమందరము కూడా సేద తీరబోతుండగా భయాలు లేకుండా, బలహీనత లేకుండా, నిద్రలేమి సమస్యలు లేకుండా, పీడకలల సమస్యలు లేకుండా కంటి నిండా కూడా సేద తీరే భాగ్యమును మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అపవాది క్రియల చేత, దొంగల చేత, శత్రువుల చేత, హానికరమైన ఏ పరిస్థితి చేత ఈ రాత్రిని ఎవ్వరు కూడా ఇబ్బందులు ఎదుర్కొనకుండా కృప దయచేయండి అయా. ఈ రాత్రిన నాయన మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని కూడా మీ పాద సన్నిధిని పెడుతుండగా మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్నే మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టుకొనమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.